నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాకోబు కుడి చేయి పట్టుకొంటివే, భయపడకు సహాయము చేతునంటివే. ఆసాపు కుడి చేయి పట్టుకొంటివే, నీ ఆలోచనలిచ్చి నడిపించితివే. పెను తుఫానులెన్నో నన్ను కొట్టగా, శోధన బాధలు చుట్టుముట్టగా, కష్టాల కెరటాలు కలత పెట్టగా, కన్నీటిలో ఎలో కృంగి ఉండగా, కరుణించుమా నన్ను దరిచేర్చుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. కరుణించుమా నన్ను దరిచేర్చుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. ఆమేన్. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాయేరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. అయ్యా నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నాకు నేర్పించవా. అయ్యా నా చేయి పట్టి నాకు నేర్పించవా. యాయేరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. అయ్యా నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నాకు నేర్పించవా. అయ్యా నా చేయి పట్టి నాకు నేర్పించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. ఆమేన్. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. అయ్యా నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అత్తను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. అయ్యా నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. అయ్యా నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అత్తను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. అయ్యా నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. చెవిటి దయ్యమెల్లగొట్టి చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను విడిపించవా. అయ్యా నా చేయి పట్టి నన్ను విడిపించవా. కోరేసు చేయి పట్టి జయమిచ్చిన దేవా, నా చేయి పట్టి నాకు జయమియ్యవా. అయ్యా నా చేయి పట్టి నాకు జయమియ్యవా. చెవిటి దయ్యమెల్లగొట్టి చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను విడిపించవా. అయ్యా నా చేయి పట్టి నన్ను విడిపించవా. కోరేసు చేయి పట్టి జయమిచ్చిన దేవా, నా చేయి పట్టి నాకు జయమియ్యవా. అయ్యా నా చేయి పట్టి నాకు జయమియ్యవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా
పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాకోబు కుడి చేయి పట్టుకుంటివే, భయపడకు సహాయము చేతునంటివే. ఆసాపు కుడి చేయి పట్టుకుంటివే, నీ ఆలోచనలిచ్చి నడిపించితివే. పెను తుఫానులెన్నో నన్ను కొట్టగా, శోధన బాధలు చుట్టుముట్టగా, కష్టాల కెరటాలు కనుక పెట్టగా, కన్నీటి లోయలు కృంగి ఉండగా, కరుణించుమా నన్ను దరిచేర్చుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. కరుణించుమా నన్ను దరిచేర్చుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నా యేసయ్యా నన్ను యేసో, నా యేసయ్యా నన్ను నడిపించవా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ కలిసి ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నేను నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. యేసు నీ ప్రేమతో, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మన ధ్యానాంశము దేవుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను.
దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ప్రేమ గల దేవుడు మనల్ని ప్రేమించాడు. అయితే ఇన్ రిటర్న్ మనం కూడా ఆ జీవం గల దేవుని ప్రేమింపబద్ధులమై ఉన్నాం. లవ్ గాడ్, వి హావ్ సీన్ ది లవ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని ప్రేమను మనం చూసాం. ప్రేమించుము, దేవుని ప్రేమించుము. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. అది రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అనేది మరి ఏది కూడా లేదు. ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు పంపించాడు. అయితే ఈరోజు మనం ఆయనను ప్రేమించాలి. ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు, అద్వితీయుడైన ప్రభు, ఆయన ఒక్కడే దేవుడు. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతోనో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది మొదటి ఆజ్ఞ. లవ్ గాడ్, లవ్ పీపుల్. నీవు దేవుని ప్రేమించు, ప్రజలను ప్రేమించు. ఇదే దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుని ప్రేమించటం అనేది మనం చేయాల్సిన పని. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఆయన తన ప్రశస్తమైనటువంటి ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. కాబట్టి మనము ఆయనను ప్రేమించేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని ప్రేమించాలి అనేది ఆజ్ఞ. అది ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా చేయవలసిన ఆజ్ఞ. మనం తప్పించుకునే అవకాశం లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నువ్వు దేవుని ప్రేమించాలి. కీడుకు ప్రతి కీడు ఎవరు కూడా చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనకూడదు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనంలో చెబుతుంది. ఈరోజు దేవుని ప్రేమించేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, మనం కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత ప్రేమ ఇచ్చును, లవ్ గివ్స్, ప్రేమ ఇచ్చును. యోహాను సువార్త 17వ అధ్యాయం 23-24 వచనాల్లో, వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. నేను వారిని ప్రేమిస్తున్నాను, ప్రేమించి నా ప్రాణాన్ని ఇచ్చాను, నేను వారికి మహిమనిస్తున్నాను. అంటే ప్రేమ ప్రాణం ఇచ్చింది, ప్రేమ మహిమనిచ్చుచున్నది, ప్రేమ దేవుని రాజ్యములో స్థానాన్ని ఇచ్చుచున్నది. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిను నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుకొనుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించుతివి. ఆయన ప్రేమ ఇచ్చేది. అయితే ఇక మూడో విషయం ఏమనగా, లవ్ రివీల్స్, ప్రేమ బయలుపరుచును. యోహాను సువార్త 5:20, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన ప్రేమించడం, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడు. అంటే ప్రేమ రివీల్ చేస్తుంది. ఏమేమి చేస్తాడో దేవుడు ఆ ప్రేమ బయలుపరిచే ప్రేమగా, ఆ ప్రేమ ఉన్నట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూడవచ్చు. మీరందరూ ఆశ్చర్యపడినట్లు గొప్ప కార్యములను ఆయన అగపరచును. యోహాను సువార్త 10, 17, 18 వచనాల్లో, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి,
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొందితున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రాణం పెట్టడానికి కూడా ఆయన మరి తండ్రి వలన అధికారం పొందినటువంటి వాడిగా, ఆజ్ఞ పొందినటువంటి వాడిగా యేసు ప్రభు వారు మనకు కనబడుతున్నారు. అధికారం పొందాడు. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని అన్నాడు. గనుక దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. కాబట్టి ఆ ప్రేమ ఎలాంటిది అనేటటువంటి విషయాలు మనం చూసాం. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న ప్రతి వాళ్ళు కూడా తిరిగి దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించటం ప్రారంభించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. ఆ ప్రేమ గల దేవుడిని తిరిగి మరలా ప్రేమించటం అనేది మనం చేయాలి. We need to love God. We have to understand the love. Love gives. ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ ఇచ్చే ప్రేమ ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, మహిమనిచ్చాడు, పరలోక రాజ్యంలో మనకు చోటు ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ ఎంత గొప్పది. నీ ప్రేమ మామూలు ప్రేమ కాదయ్యా. నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నా కొరకు రక్తం కార్చిన ప్రేమ, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన ప్రేమ. దేవా, నీ ప్రేమ ఎంత గొప్పది. భూలోకములో నుండి నీవు సిలువలో వేలాడావే. సిలువలో వేలాడి నువ్వు పూర్తిగా నలగొట్టబడి సిలువలో వేలాడావు నాయనా. నీ ప్రేమ ఎంత గొప్పది. నీ ప్రేమ ఎంత అపారమైనది. నీ ప్రేమ ఎంత విలువైంది, అమూల్యమైనది. అలాంటి ప్రేమను మేము అర్థం చేసుకుని, నీ ప్రేమ ద్వారా నువ్వు బయలుపరిచే ప్రతి విషయాన్ని కూడా మేము అర్థం చేసుకుని నీ మహిమార్థమై మేము జీవించాలి అనే తాత్పర్యంతో మనం బ్రతకవలసిన వారిగా ఉన్నాం. కనుక ఆ విధంగా మనం జీవించటానికి కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి ఉంటుండగా నీవు నన్ను ప్రేమించావు. నేను ఈరోజు నిన్ను ప్రేమించి నా జీవితాన్ని నీకు అంకితం చేస్తాను. నా బ్రతుకు నీ చేతిలో పెడతాను. నేను మారు మనసు పొందుకుంటాను. నేను బాప్తిస్మం పొందుకుంటాను. నేను రక్షణ పొందుకుంటాను. నీ అడుగు జాడలో నేను నడుస్తాను. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను బ్రతుకుతానయ్యా అని చెప్పేటటువంటి ప్రార్థన చేయడానికి మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నాయన ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటంలో మేము పాలుపంపులు పొందే అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఈ ప్రార్థన పోరాటంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. దేవా, నీవు మా ఎడలు చూపించిన ప్రేమ కొరకై వందనాలు. లోకాన్ని ప్రేమించారు నాయనా తండ్రి. శాపములో ఉన్నటువంటి మా కొరకు నాయనా తండ్రి మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసి నీ ప్రాణాన్నే ఇచ్చారు నైనా. ఆ ప్రాణం ఇవ్వడం ద్వారా మా జీవితం మారిపోవడానికి సహాయం చేస్తున్నారు. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రాణం ఇచ్చినవాడా, ప్రాణనాథుడా, నీ ప్రేమ ఎంత అపారమైనది. నీ ప్రేమ ఎంత గొప్పది. నీ ప్రేమలో మేము నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నైనా ప్రేమించి మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాము. గొప్ప తండ్రి, మీకే ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ సహాయ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. దేవా, నీ ప్రేమను అర్థం చేసుకుని ఆయన అత్యంత సమర్పణతో కూడినటువంటి ఆత్మీయమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. ఆయన ఈరోజు అనేక మందిని రక్షణలోకి నడిపించండి ప్రభువా. బాప్తిస్మములకు నడిపించండి ప్రభువా. దూరంగా ఉన్నటువంటి వారందరూ కూడా నీకు సమీపంగా చేసుకోండి ప్రభువా. నీ అద్భుతమైన కార్యం చేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించుమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.